హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సిరిపల్స్. ఐఎస్ఎస్ లో ఉండిపోయిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ భూమి మీదకి చేరారు. ఫ్లోరిడా సముద్ర తీరంలో వాళ్ళిద్దరూ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఆ ల్యాండింగ్ డెఫినెట్లీ అంత ఈజీ అయితే కాదు, బట్ నాసా దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. వాళ్ళిద్దరి స్పేస్ క్రాఫ్ట్ అసలు ఎలా ల్యాండ్ అయిందో చూద్దామా. ఐఎస్ఎస్ లో ఉండడం ఒక పెద్ద సవాల్ అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పెద్ద సవాల్. ల్యాండింగ్ టైంలో వాళ్ళు చాలా సవాళ్ళనే ఎదుర్కొన్నారు. వాటన్నిటిని దాటి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. వాళ్ళ స్పేస్ షిప్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1600 ఫారెన్హీట్ లో ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. అంత వేడి నుండి అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ ని కాపాడడానికి ఒక స్పెషల్లీ డిజైన్డ్ హీట్ షీల్డ్ ని ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ కి ఎక్కువ వేడి తగలకుండా వారిని కాపాడుతుంది. ఈ రాకెట్ భూమిని దిగే సమయానికి చాలా వేగంతో ఉంటుంది. దానిని నియంత్రించడానికి పారాషూట్ ని ఓపెన్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ఫర్ కంట్రోల్ ల్యాండింగ్. సముద్రంలో జరగడం వలన కొన్ని ఎర్త్ అట్మాస్ఫియర్ కి అలవాటు పడడానికి అక్కడే కొంచెం సేపు వేచి చూడాల్సి వచ్చింది. వారికి అక్కడ ఉన్న రికవరీ టీం వారిని తీసుకొని ఇమీడియట్ హెల్త్ చెకప్ చేశారు. ఐఎస్ఎస్ లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఇక్కడికి దిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు వారికి చాలా పెద్ద సవాల్. అంతరిక్షంలో జీరో గ్రావిటీలో ఉండడం వలన అక్కడ మన శరీరాలు తేలుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎర్త్ గ్రావిటీ వలన వారికి నిలబడడం లేదా నడవడం చాలా పెద్ద కష్టంగా మారుతుంది. అన్ని పనులు చాలా బరువుగా అనిపిస్తుంది. జీరో గ్రావిటీ వలన వాళ్ళ శరీరంలోని ఎముకలు చాలా బలహీనపడతాయి. ఒక్కోసారి ఎముకలు విరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ జర్నీ వల్ల అనీమియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాని వలన వామిటింగ్స్, డిజినెస్ లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం, వారికి కోఆర్డినేషన్, బ్యాలెన్స్ లాంటివి కొంచెం కష్టంగా మారుతాయి. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని అడ్రస్ చేయడానికి వారికి 45 days రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమి మీద ఎర్త్ అట్మాస్ఫియర్ ని తట్టుకునేలా వారిని మరలా కొన్ని రోజుల పాటు వారికి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ లాంటివి స్పెషల్ గా చేయిస్తారు. ఈ ఎక్సర్సైజుల ద్వారా వారి శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందేలా చేస్తారు. వారి బాడీ ఫంక్షనింగ్ నార్మల్ అయ్యేలా ఎప్పటికప్పుడు 24/7 డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళని ఉంచుతారు. వారికి సరైన పోషకాహారాన్ని అందించడం చాలా అవసరం. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ సేఫ్ ల్యాండింగ్ పట్ల ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. వారు క్షేమంగా తిరిగి రావడంపై ఇస్రో చైర్మన్ సి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో సునీత విలియమ్స్ ఇండియన్ టూర్ భారత పర్యటనకు రావాలని ప్రధాని మోడీ ఆహ్వానించారు. మొత్తం మీద 9 నెలల నిరీక్షణకు ఒక హ్యాపీ ఎండింగ్ దొరికింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వాళ్ళ విల్ పవర్, డెడికేషన్తో ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఇలాంటి ఎన్నో విజయాలు మరింతగా సాధించాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ సిరిపల్స్.
Please do like, share and subscribe to my channel Siri Pearls. Bye.